శ్రద్ధగా పనిచేయకుండా ఎవరు కూడా మంచి ఫలితాన్ని పొందలేరు. కొన్నిసార్లు వాదించి బాధపడటం కన్నా తప్పు నాదే అని తప్పుకోవడమే మంచిది. మనం మంచి వాళ్ళమా లేదా చెడ్డ వాళ్ళమా అనేది ఈ సమాజానికి అవసరం లేదు. వాళ్ళ అవసరాన్ని బట్టి మనల్ని మంచివారిని చేస్తారు, వారి అవసరాన్ని బట్టి మనల్ని చెడ్డవాళ్ళని కూడా చేస్తారు. తప్పు చేసి కూడా తమదే గెలుపని వాదించే వారికి ఎదురు చెప్పకండి. నిజానికి ఆ వాదనల్లో న్యాయం లేదని వారికి కూడా తెలుసు, కానీ అహం అడ్డంగా ఉండటం వల్ల వారు ఒప్పుకోలేరు. మనిషి యొక్క గొప్పతనం అనేది 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే 6 అంగుళాల నాలుక మీద ఆధారపడి ఉంటుంది. గుర్తుంచుకోండి, ఏ బంధం శాశ్వతం కాదని తెలిసి కూడా మమకారం పెంచుకోవడం జీవితంలో మనం చేసే అతి పెద్ద తప్పు. లక్ష్యాన్ని నిర్దేశించుకోండి, ఒక ప్రణాళికను రూపొందించుకోండి, దృష్టిని కేంద్రీకరించుకోండి, కష్టపడి పని చేయండి, విజయం సాధించండి. అలాగే వినయంగా ఉండండి. మనిషి అనేవాడు మంచి కోసం మారాలి, అంతేకాని అవకాశాల కోసం కాదు. నువ్వు పూజించాల్సిన తొలి దైవం తల్లిదండ్రులు. నీలో ఎప్పటికీ రాకూడనిది విరక్తి. నీలో ఉండాల్సినది ఓర్పు, అలాగే బుద్ధి. నీలో ఉండాల్సిన మంచి గుణం మన్నించే గుణం. మనిషికి ఉండే భయంకరమైన రోగం అత్యాశ. మనిషికి ఎక్కువగా ఆపదలను తెచ్చిపెట్టేది అతివాగుడు. మనిషి చెయ్యవలసింది సహాయం, మనిషి చెయ్యకూడనిది ద్రోహం, వదలకూడనిది స్నేహం, వదిలేయాల్సింది వాదన. గుర్తుంచుకోండి, మన సంస్కారం చెప్తుంది కుటుంబం ఎలాంటిది, మనం మాట్లాడే మాటలు చెప్తాయి స్వభావం ఎలాంటిదో, మనం చేసే వాదన చెప్తుంది జ్ఞానం ఎంతుందో, మనం చూసే చూపు చెప్తుంది ఉద్దేశం ఏమిటో, మన వినయం చెప్తుంది నేర్పిన విద్య ఎలాంటిదో. నమ్మకం లేని స్నేహం, అలాగే విలువ ఇవ్వని బంధం, అర్థం చేసుకోలేని ప్రేమ, ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు, విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. ఏది ఎక్కువగా ఆశించకు. జీవితం ఒక నీటి బుడక, ప్రేమ ఒక కళ, సంసారం ఒక మాయ. రోజులు గడుస్తున్న కొద్దీ మరణం నీ దగ్గరికి నడుస్తూ వస్తుంది. అర్థమైంది అనుకుంటా. మన వల్ల ఒకరు ఇబ్బంది పడుతున్నారని మనకు తెలిసినప్పుడు కష్టమైనా సరే వారికి దూరంగా ఉండటమే మంచిది. కొందరు మొదట్లో చాలా బాగా మాట్లాడతారు, కానీ కొత్త పరిచయాలు పెరిగే కొద్దీ ఎందుకో తెలియదు మనమంటే చిరాకు, నిర్లక్ష్యం, అసహ్యం, కోపం ఇవన్నీ వచ్చేస్తాయి. కానీ ఎవరు విలువ ఏంటి అన్నది కాలమే చెప్తుంది. ధైర్యంగా ఉండండి.